హాయ్ హలో వెల్కమ్ టు రష్యా ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇవ్వగలం అనే స్కీము మొదలుపెట్టడం అయితే జరిగింది. దానికోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముందుగా ప్రకటన ఇచ్చిన విధంగానే రిజిస్ట్రేషన్ కోసం ప్రక్రియ అయితే మొదలుపెట్టడం జరిగింది. దానిని ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కూడా అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు కాల్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉద్యోగస్తులు ఉద్యోగం కల్పించడం మాత్రమే కాకుండా మీకు ఏదైనా రంగంలో శిక్షణ ఇప్పించి కూడా ఉపాధి కల్పించడానికి ఇందులో అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇకపోతే వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియో ఇంకొక నిరుద్యోగులు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటగా మనం క్రోమ్ ఓపెన్ చేసి ఇదే ప్రాసెస్ని మనం మొబైల్లో కూడా క్రోమ్ ఓపెన్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మనం మొబైల్ ఓపెన్ చేసి టీడీపీ ఎంపవర్మెంట్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి ఈ విధమైన టీడీపీ ఎంపవర్మెంట్ అనే వెబ్సైట్ అయితే రావడం చూపించడం అయితే జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధమైన టీడీపీ ఎంపవర్మెంట్ అనే వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వగలం 20 లక్షల జాబ్స్ రిజిస్ట్రేషన్ నౌ ఫర్ ఫ్రీ ట్రైనింగ్ అండ్ జాబ్స్ అని ఉంది. అంటే ఉచిత ట్రైనింగ్ మరియు జాబ్ కోసం దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని, అలాగే ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ కల్పన అని ఉంటుంది. ఇక్కడ మనం రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇలా రిజిస్టర్ హియర్ అని వస్తుంది. ఇక్కడ సోర్స్ అని ఉంది. అంటే మీరు పర్సనల్ వెబ్సైట్ వాట్సాప్ ఎలా అనేది ఏ విధంగా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను పర్సనల్ పెట్టాను. అలాగే ఇంట్రెస్టెడ్ మీరు దేనికి ఇంట్రెస్ట్ ఉన్నారు, జాబ్కా ట్రైనింగ్కా లేదా ట్రైనింగ్ జాబ్ రెండింటికా, ఏదైతే అది మీకు నచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను జాబ్ పెడుతున్నాను. మీరు ఒకవేళ జాబ్ ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ పెట్టుకోవచ్చు, లేదా జాబ్ ట్రైనింగ్ రెండు కావాలంటే రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ కోర్సు మీకు ఏ విధమైన కోర్సులో ప్రావీణ్యం ఉందో ఆ స్థానాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ యొక్క పేరుని ఎంటర్ చేయాలి. పేరు అనేది మీరు 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే ఈమెయిల్ అనేది మ్యాండేటరీ కాదు, ఇస్తే వచ్చు లేకపోతే లేదు, అది మీ ఇష్టము. ఇక్కడ ఆధార్ నెంబరు, అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క జెండర్ని ఎంటర్ చేయాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే మీ క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకున్నారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఆ క్వాలిఫికేషన్ స్పెషలైజేషన్ ఏదన్నా ఉందంటే దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎంఎస్సి కాబట్టి ఎంఎస్సి మ్యాథ్స్ అని టైప్ చేస్తున్నాను. ఇలా వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, అయ్యర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు హైయెస్ట్ ఏది లాస్ట్ చదివారో ఆ చదివిన క్వాలిఫికేషన్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ డిస్టిక్ని ఎంటర్ చేయాలి. మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లాని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు ఏ మండలమో ఆ మండలాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ విలేజ్, మీరు ఏ ఊరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ సిటీ అయితే వార్డు వస్తుంది, వార్డుని ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క కాన్స్టిట్యూషన్, మీరు ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇంకా మిగతా మీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే డోర్ నెంబరు, బజార్ పేరు అవి ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే 0 పెట్టేసుకోండి. ఇక్కడ రిజ్యూమ్ అని ఉంటుంది. మీ యొక్క రిజ్యూమ్ని పూర్తి డీటెయిల్స్ తోటి ఇక్కడ మీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ రిజ్యూమ్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని దానిని పీడిఎఫ్గా చేసుకొని దాంట్లోనే మీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి మీ రిజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా యువర్ అప్రెంటిస్ యువర్ ఇంట్రెస్ట్ యువర్ ఫర్దర్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒక ఐడి అయితే రావడం జరుగుతుంది, ఎన్రోల్మెంట్ ఐడి. దానిని మీరు సేవ్ చేసుకోవాలి.
ఇలా ఎన్రోల్మెంట్ చూపించగానే మనకి ఇక్కడ ఓకే అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇలా ఇప్పుడు చూసారుగా మళ్ళీ కొత్తగా ఎంటర్ చేయమని డీటెయిల్స్ ఎంటీగా వచ్చినాయి అనమాట. ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు. యువగడ ఉంది రిజిస్ట్రేషన్. ఇది ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ అయిన నిరుద్యోగులకి షేర్ చేసి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చేయగలరని కోరుతున్నాను.